ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరులో శ్రీ కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో తుమ్మూరు మారుమోగగా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారు వెళ్లే మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళారతులు అర్పించారు. స్వామివార్ల రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లడ్డూ విక్రయాల్లో మే నెలలో తిరుమల రికార్డు నెలకొల్పగా ఇక మళ్ళీ జూన్ నెలలో భక్తుల రద్దీ విషయానికి వస్తే మొదటి 2 రోజులు కాస్త సాధారణ స్థాయిలో ఉన్న రద్దీ మళ్ళీ పెరుగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తమిళనాడులోని తిరువల్లికేణిలోని శ్రీ పార్థసారథి పెరుమాళ్ ఆలయంలో శ్రీ గజేంద్ర వరదర ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో 6వ రోజులో భాగంగా స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణ ధారణ పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీశైలంలో 7వ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు. ఈ నెల 11న ప్రత్యేక యోగా, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఆమోదం తెలిపారు. రాబోయే వర్షాకాలం ముగిసేలోగా 5,000 నుంచి 6,000 వరకు మొక్కలు నాటాలని నిర్ణయించారు. దేవతా వృక్షాలతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన, క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టిన పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. క్షేత్రంలో పారిశుద్ధ్యం పట్ల మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జ్యోతి సిద్ధవటంలో విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికం పెంపుకు తీర్మానించారు. ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. శివుడంటేనే ధైర్యానికి ప్రతీక. ఆపదలో ఉన్నప్పుడు ఓం నమః శివాయ అని స్మరిస్తే చాలు, కొండంత ధైర్యం మన దరి చేరుతుంది. అయితే అంతటి పరమేశ్వరుడే భయపడిన సందర్భం ఒకటుంది. అప్పుడు ఆ భయానికి ముక్కంటి తలదాచుకున్న ప్రదేశం ఇప్పటికీ ఉంది. ఆయనతో పాటు మోహిని అవతారంలో మహావిష్ణువు సైతం నివాసమున్న గుహ కూడా ఉంది. ఎక్కడ అంటారా? ఈ ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. పరమేశ్వరుడు భయంతో తలదాచుకున్న ప్రదేశాన్ని మీరెప్పుడైనా చూశారా? వరగర్వంతో భస్మాసురుడు శివుణ్ణి వెంటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాక్షసరాజైన భస్మాసురుడి నుంచి తప్పించుకొని ఓ గుహలో దాక్కున్నాడు శివుడు. ఆ గుహలున్నవి సహ్యాద్రి పర్వతాల్లోనే. కర్ణాటకలోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య చుట్టూ రాతి నిర్మాణాలు కలిగిన అత్యంత సుందర ప్రదేశం యానా. అక్కడికి చేరుకోవాలంటే మాత్రం చిన్నపాటి సాహసయాత్ర చేయాల్సిందే. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, వాటి నుండి జాలువారే ముగ్ధ మనోహర జలపాతాలు. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్తే యానాని చేరుకోవచ్చు. అక్కడే ఉంది శివుడు దాక్కున్న కొండ.
భైరవేశ్వర శిఖరం. ఈ గుహలోనే భస్మాసురుడికి దొరకకుండా ఈశ్వరుడు తలదాచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. చూసేందుకు అత్యంత రహస్యంగానే ఉంటుంది భైరవేశ్వర శిఖరం. ఇక్కడ చిత్ర విచిత్రాలు చాలానే కనిపిస్తాయి. చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకున్న ఆ గుహ వైపునకు ఆకాశం నుంచి నేరుగా మార్గముందా అన్నట్టు వెలుగుధారలు ప్రసరిస్తాయి. ఇంత దట్టమైన కొండల మధ్య ఓ జలధార పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. కొండ పక్క నుంచి వెళుతున్న వారికి ఈ జలధార శబ్దాలు వినిపిస్తాయి. కానీ ఎక్కడా ఆ ఆనవాళ్లు పెద్దగా కనిపించవు. అయితే యానా గుహలో రాళ్ల మధ్య ప్రవహించే ఈ నీటిధార చండీహోల్ అనే నదిగా మారుతుంది. ఉప్పిన పట్టణ వద్ద ఇది అఘనాశిని అనే మరో నదితో కలిసి ప్రవహిస్తుంది. భైరవేశ్వర శిఖరం వద్ద ప్రవహించే ఈ నీరు శివుని జటాజూటం నుంచి ఉద్భవిస్తుందని భక్తుల నమ్మకం. భైరవేశ్వర శిఖరంతో పాటు మోహిని శిఖరాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక 30 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకే విభూది జలపాతం మరో ఆకర్షణ. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.